దేశంలోని నదులను అనుసంధానం చేయడం ద్వారా కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నదుల అనుసంధానంతో దేశవ్యాప్తంగా సాగునీరు, తాగునీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సీఎం వెల్లడించారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. వచ్చే 3 ఏళ్లలో సాగునీటి రంగంపై మరో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. గంగా, కావేరీ నదుల అనుసంధానం సాకారమైతే దేశానికి తిరుగుండదని, వ్యవసాయ రంగంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ఇది కీలక మలుపుగా నిలుస్తోందని పేర్కొన్నారు.